మనకి ఇవాళ ఆలోచించుకోండి అమ్మా, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. మొగాడికి ఒక బీరువా, ఆడాళ్ళకి 3 బీరువాలు, నన్ను మన్నింతురుగాక. 3 బీరువాలు. ఎందుకో ఇన్ని చీరలు నాకు అర్థం కాదు, ఇన్ని బట్టలు ఎందుకో అర్థం. ఏది కట్ పెడుతూ ఉంటారు అలాగా, వినాయకుడికి నైవేద్యంలాగా. ఆయన దండు మనం దండానికి లేదు. అలా ఉంటూ ఊరికే ఎప్పుడే ఆ ఫంక్షన్కి ఈ చీర, ఈ ఫంక్షన్కి ఈ చీర, బారసాలకు ఆ చీర, అన్నప్రాసనకి ఈ చీర. ఎవరికి ఎందుకు ఈ లెక్కలు? ఈ ఇల్లాలు ఏమీ కట్టుకోకుండా ఎప్పుడో పోతుంది, మొత్తం అన్ని కప్పుతారు పైన. పాపం ఎన్నో కట్టుకుందాం అనుకుందాం, మాకు కట్టుకోలేకపోయి. లెక్క పెట్టుకుని సరిగ్గా ఎన్ని చీరలు నాకు నెలకు అవసరం, నెలకోసారైనా ఉతుకుతాం కదా. 30 పోనీ 60 ఓ చుక్క పెట్టాలి కదా ఎక్కడో అక్కడ. నేనైతే మొహమాట లేకుండా చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇదివరకు 20 పంచీలు లెక్క చెప్పాను మీకు, మా ఇంటికి వచ్చి చూసుకోండి, ఏం భయం లేదు. కరోనా వచ్చాక నేనే కార్యక్రమాలు తగ్గించుకున్నా కావాలని. ఇప్పుడు 16 పంచీలు ఉంటాయి నాకు ఇలాంటివి, 20 ఉండవు, ఇంకా తగ్గాలి. వైరాగ్యం అంటే అది 16 ఉంటాయి లెక్క. నాకు సరిగ్గా అంచు ఇది కలవాలి, లేకపోతే నాకు కట్టాను. నా మ్యాచింగ్ నాకుంది, నా గ్లామర్ నాకుంది. ఈ 2 కలిస్తేనే కడతాను. అది కూడా అంచు 3 వేలు వెడల్పు ఉంటే కడతాను, 4 వేలు ఉంటే కట్టాను నేను. నా లెక్క నాకుంది. నా అందాన్ని నేను కాపాడుకుంటేనే పరమ వైరాగ్యంతో ఉంటున్నాను, నాకేం ఇబ్బంది లేదు. హాయిగా అందంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, సంపన్నతతో ఉండొచ్చు, ఎప్పుడూ నవ్వుతూ ఉండొచ్చు. నిత్యమందహాసినే నమశివాయ, రాజమాన నిత్యమందహాసినే నమశివాయ, ఇదే స్తోత్రంలో వస్తుంది. దానికి అన్ని వదిలేవలసిన అవసరం లేదు, పరిమితి పాటిస్తే చాలు. నేను మానేస్తానని ప్రకటించాక లక్షలాది మంది అభిమానులు ఇంచుమించు గొడవ చేసి ధర్నాలు చేసినట్లు చేస్తే, నా మనస్సు మీద దాడి చేస్తే వాళ్ళ అభిమానం అర్థమయ్యి, మనకి భగవంతుడు ఒక కర్తవ్యం నిర్దేశించాడు, మనంతరం మనం మానడానికి వీలు లేదు ఇది సరే కానీ అని చెప్పి నేను ప్రకటన చేశాను. నేను తప్పించుకోవట్లేదు, తగ్గించుకుంటున్నాను అన్న. సంతోషించారు. నా లెక్క నేను పెట్టుకున్నాను, నెలకెన్నో. అది చెప్పను, పైకి చెప్పకూడదు, అంతకు మించి నేను ఒప్పుకోను. దేవేంద్రుడు అడిగినా ఒప్పుకోను, సందేహం లేదు. ఖాళీ లేదని చెప్పేస్తాను. అన్నీ ఉంటాయి. అప్పుడు నేను ఆలోచించుకుని, ఇన్ని కార్యక్రమాలే మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు, నెలకో 2 నెలలకో అన్ని ఉతికినప్పుడు ఇన్ని పంచులు ఎందుకు? 16 చాలు, 20 కూడా అక్కర్లేదు. వీరిలో కొంత ఖాళీ అవుతుంది. అంటే ఖచ్చితంగా 16 ఉంటాయి, అంతే లెక్క. ఎవరైనా ఇప్పుడు పెద్దలకు సన్మానం కదా పెట్ట నేను ఏం పర్వాలా. నేను నాకు నచ్చితే ఏదైనా కట్టుకోవాలనిపిస్తే పైన పెడతా, కింద నుంచి ఒకటి తీస్తా, అనుమానం లేదు, వెళ్ళిపోవలసిందే. మళ్ళీ ఇది ఉంటుంది, అది ఉంచండి, అన్నీ ఉంటాయమ్మా. ఈ దేహం ఒకటి ఉండదు, ఇక్కడ ఉంటుంది, మనం పోతాం పైకి. ఇవి ఉండగానే ఇచ్చేసామనుకోండి అందరికి, ఈ పుణ్యమే మనని కాపాడుతుంది. అమెరికా వెళ్ళాలంటే ఈ రూపాయలు పనికిరావు, డాలర్లు ఉండాలి. లండన్ వెళ్ళాలంటే ఈ రూపాయలు పనికిరావు, పౌండ్స్ ఉండాలి. ఇంకో చోట షిల్లాంగులు ఉండాలి, ఏదో ఉండాలి. పరలోకాల్లో మనకి గౌరవం దక్కాలి, యోగం పట్టాలి, భోగం పట్టాలి అంటే ఇక్కడ దాన ధర్మాలు చెయ్యాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. నువ్వు ఎవరికి ఏమి ఇచ్చావు అడుగుతారు అక్కడ. అందుకని నువ్వేం వ్యాపారం చేసావు, నువ్వేం పదవి నిర్వహించావు, నువ్వేం సంగీతం పాడావు, నాటకం, ఇవన్నీ అనవసరం. నువ్వు ఎవరికైనా ఏమైనా ఇచ్చావా, దానం చేసావా, అయితే నీకు స్థానం, లేకపోతే వీళ్ళు అడుక్కు తినమని చెబుతారు. చెట్టు కింద గోచి పెట్టుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, ఏనకైనా చిరాచ్చన్నాక ఏదో దొరికిన బట్ట కప్పుకుంటాడండి. ఎవడో గోను సంచి పారేస్తాడు బయట, ఆ సంచి కప్పుకుంటాడు. ఏమో ఊరికే కావాలి. శివుడు అంతేనండి, గజ చర్మం కప్పుకున్నాడు. మనం శివుడిని కొలుస్తున్నాం. అలాగే మనం 2 జతల బట్టలతో ఉండవలసి వస్తే దరిద్రం అనుకోండి. శివుడికి 2 జతలు కూడా లేవు, ఒక జత కూడా కాదు, ఒకటే గజ చర్మం. అందుకే ఆయన అప్పుడప్పుడు దిగంబరంగా కూడా ఉంటాడు. అయినా పార్వతీదేవి చేసుకుంది. సర్వమంగళ కుచగ్రశాయినే నమశివాయ, సర్వదేవతాగణాతిశాయినే నమశివాయ. అంత సర్వమంగళాదేవి బట్ట కూడా కట్టుకోవడం వాడిని చేసుకోవడం ఏంటండి? శివతత్వం తెలుసును కాబట్టి.